శ్రీ స్వర్ణ స్వీట్స్ అండ్ సావరీస్ సూలూరుపేట ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన స్వీట్స్, రుచికరమైన సావరీస్ తో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు గొప్ప ప్రారంభం. ఈ శుభ సందర్భంగా సూలూరుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి మా ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు శ్రీ స్వర్ణ స్వీట్స్ అండ్ సావరీస్. అడ్రస్ SBI బ్యాంక్ ఎదురుగా GNT రోడ్, సూలూరుపేట. సెల్ 9025525559. రండి, మా మాధుర్యాన్ని ఆస్వాదించండి. వెల్కమ్ టు ఆర్పే టీవీ న్యూస్. అరకులోయ మండల కేంద్రంలోని మాదాల పంచాయతీ పరిధిలో బొందుగూడ మారుమూల గ్రామంలో త్రాగునీటి 2 కిలోమీటర్ల రహదారి సౌకర్యం లేనందున గ్రామంలోని ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు డోలి కట్టి మెయిన్ రోడ్డు వరకు మోసుకొని వెళ్లవలసి వస్తుందని వాపోయారు. నేటికి స్వాతంత్రం ఏర్పడి 78 ఏళ్లు అవుతున్నా ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు వచ్చినా బొందుగూడ గ్రామానికి త్రాగునీటి రోడ్డు సౌకర్యం కష్టాలు మాత్రం తప్పని తిప్పలు పడుతున్నామని ఆరోపించారు. ఈ సందర్భంగా CPM నాయకులు కుమ్మిడి రామన్న, పాంగి రామన్న గ్రామ ప్రజలతో మాదల గ్రామ సచివాలయం ముట్టడించి సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అనంతరం అధికారులను అనేక మార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, మా గ్రామంలో త్రాగునీటి సమస్య కటకటలాడుతుందని, త్రాగునీటి రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరారు. పి రామన్న, CPM పార్టీ మండల కమిటీ సభ్యుడు. ఈరోజు బోందుగూడ గ్రామం ప్రజలు మాదల సచివాలయ కేంద్రంలో ధర్నాకి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలా సందర్భంగా మాకు మంచినీళ్ళు ఇవ్వండి అనేసి అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా బోందుగూడ గ్రామంలో మంచినీళ్ళు సదుపాయం కల్పించట్లేదు. మొత్తం 30 కుటుంబాలు ఉన్నారు. ఆ పంచాయతీ పరిధి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడే దగ్గర ఉన్న గ్రామంలోనే మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఉంది. కావున వెంటనే ఆ బోందుగూడ గ్రామంలో మంచినీళ్ళు సదుపాయం కల్పించాలి. ఆ సదుపాయం కల్పించని ఏడాది తప్పకుండా భవిష్యత్తులో గ్రామస్తులు కలిసి భవిష్యత్తులో పోరాటానికి ఉధృతం చేపడతాము. అలాగే సచివాలయ కేంద్రంలో అధికారులు, సెక్రటరీ కానీ అందుబాటులో లేకపోవడం చాలా బాధాకర విషయము. అందుకే ప్రజల కోసం పనిచేసే అధికారులు కావున ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో పంచాయతీలో అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళు అవ్వచ్చు, రోడ్డు అవ్వచ్చు. ఇటువంటి సమస్యల్ని ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే CPM పార్టీగా భవిష్యత్తులో పోరాటానికి సిద్ధపడుతున్నామనేసి తెలియజేయడం జరుగుతుంది. మండలం మాదల పంచాయతీ సచివాలయం కేంద్రంలో సెక్రటరీ గారు ఇక్కడ రాకుండా లీవ్ పెట్టుకొని సంవత్సరం పూర్తయిందండి. ఇప్పటి వరకు జనాలు వస్తున్నారు. ఆ సెక్రటరీ గారి కోసము సంతకాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమంకి వచ్చి సెక్రటరీ మేడం గారు అలాగే ఇన్ఛార్జిగా ఉన్న సార్ కూడా అందుబాటులో లేకపోవడం చాలా తీవ్రంగా ఇక్కడ మాదల పంచాయతీ సచివాలయ కేంద్రంలో ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టుకొని సెక్రటరీ గారు ఇక్కడ అందుబాటులో ఉండాలి. అలాగే ఆ సర్టిఫికేట్ కోసం కానీ అన్ని సమస్యల కోసం కానీ పంచాయతీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే దీని మీద దృష్టి పెట్టి అలా కలెక్టర్ గారు అవ్వచ్చు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే అధికారులు అవ్వచ్చు, ఈ సచివాలయ కేంద్రంలో సక్రమంగా అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని CPM పార్టీకి డిమాండ్ చేయడం జరుగుతుంది. పేరు రమేష్. నేను పంచాయతీ CPM పార్టీ కార్యదర్శిగా గత 5 ఏళ్ళుగా పనిచేస్తాను. ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక గ్రామాల్లో, 21 గ్రామాల్లో, అన్ని గ్రామాలు కూడా పర్యటించాము. కొన్ని గ్రామాల్లో కాస్త తాగడానికి మంచినీరు ఉంది. కానీ మాదల పంచాయతీ ఆనుకుని ఉన్న మా అయితే కిలోమీటర్ దగ్గర ఉన్న గ్రామంలో మంచినీరు కూడా తాగడానికి కనీసం చుక్క నీరు లేక దీనికోసం ప్రభుత్వ అధికారులకి గతంలో మేము అనేక రకాలుగా ప్రయత్నం చేసి మేము లెటర్ ద్వారా మేము సమర్పించాం. ఆయన ఏనాడు కూడా ఒక్కరోజు కూడా చీమ కొట్టినట్టు ప్రభుత్వానికి ఈ మన సమస్య అనేది పరిష్కరించలేకపోయారు. ఈరోజు దాదాపు 30 కుటుంబాలు, 100 మంది పై జనం కలిగిన గ్రామంలో మంచినీరు లేక అనేక ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి పాలయ్యే పరిస్థితులు ఉన్న సరే ప్రభుత్వాలు ఇప్పటికి కూడా స్పందించలేని పక్షంలో ఈ ఏళ్ళ మాదల సచివాలయం ముట్టడి కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమానికి మాకు మీడియా మిత్రులు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కరించకపోతే కలెక్టర్ ఆఫీసు ఖచ్చితంగా ముట్టడి చేస్తామని మీడియా ద్వారా హెచ్చరిస్తూ సలహా తీసుకుంటున్నాను. నా పేరు సంధ్య. మా ఊరు బోందుగూడ మాదల పంచాయతీ, అరకువేలి మండలం. మా ఊర్లో అంటే వాటర్ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం. హాస్పిటల్కి ఎక్కడైనా వెళ్ళాలంటే మా ఊళ్ళో చాలా ఇబ్బందిగా ఉంది. దాదాపు 30 గడపలు ఉంటుంది మా ఊర్లో. జనాలు ఎంతమంది ఉంటారు? ఒక జనాలు మాత్రం ఒక 150 మాత్రం ఉంటారు.
వాటర్ కూడా కాస్త అందదు అనమాట. మీరు ఎక్కడి నుండి వాటరు 1 కిలోమీటర్ సారి దూరం వెళ్ళాలి. బాగాలేని వాళ్ళంటే ఇంకా రోజు ఉండిపోవాల్సిందే. ఇంకా వాటర్ కూడా తెచ్చుకోవడం కూడా కష్టమే. బాగున్న వాళ్ళంటే తీసుకురావాలి తప్ప, కానీ ఇంకా ఆ వాటర్ తాగి బురద వాటర్ తాగి ఇంకా జలుబు జ్వరాలు ఇంకా హాస్పిటల్కి వెళ్ళే స్థితిలో కూడా లేదు. మా ఊర్లో రోడ్డు కూడా తెలియదు కదా దాని గురించి. కనీసం అంబులెన్స్ కూడా రావడానికి 108 కూడా రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మండలం మాది బోందుగూడ. ఇంత వాటర్ కంటే అంత బురద నీళ్ళు తాగడం, అందుకే దగ్గు జలుబు పడుతున్నది మాకు. అంత జబ్బులాగా వచ్చేసి ఎక్కడ వెళ్ళడం కూడా రోడ్డు కూడా లేదు, ఏది కూడా లేదు. మాకు రోడ్డు కూడా మంచి నీళ్ళు తాగడం కూడా ఎండాకాలం వస్తే ఇంకా గడ్డ కూడా ఇంకిపోతున్నది. ఏం గడ్డ కూడా లేదు, ఏమి లేదు సార్. ఏమి ఇచ్చింది సార్. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, అంత ఇబ్బంది పడి ఎంత బాధ. బట్టలు కూడా ఏంటి కూడా ఉట్టుకున్నారు కూడా మంచి నీళ్ళు కూడా దొరకట్లేదు. ఎంత ఇబ్బంది బురద అవుతుంది. ఈ వాటరే తాగడం, ఈ వాటర్ బట్టలు కూడా ఉతుకుతున్నాం సార్. ఎంత ఇబ్బంది అయిపోతున్నాం. ప్రభుత్వం కొద్ది కూడా కనకరించట్లేదు మాకు.